వర్క్ ప్రెజర్ రెండు ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. భక్తులు అయితే కోలాలైతే పూర్తి వస్తున్నారు. సో ఇక్కడైతే భక్తులను అయితే అడిగి తెలుసుకుందాం. ప్రతి ఏటా వస్తూ ఉంటారు. చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటది. రేపు చూసుకున్నట్టయితే ఘటాలు ఊరేగింపు ఉంటది. రేపు ఇప్పుడు చూసుకున్నట్టయితే కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ భక్తులు కూడా చాలా ఎత్తున దర్శనానికి అయితే రావడం జరుగుతుంది. కళ్యాణం లైవ్ లో చూడటానికి కూడా భక్తులు అయితే అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. పోలీసు వ్యవస్థ కానీ ఇక్కడ అన్ని సౌకర్యాలు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా సెక్యూరిటీ పరంగా అయితే చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు ఈసారి గవర్నమెంట్ అయితే. ఇక్కడ ప్రజలను అయితే అడిగి తెలుసుకుందాం. మన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి అమ్మవారికి మొక్కుకున్నాము. మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం సందర్భంగా మన తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, యోగ భాగ్యాలతో ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి. అదే మాదిరిగా ఎల్లమ్మ తల్లికి ఏ మొక్కు మొక్కినా అందరం సక్సెస్ అవుతాం. మా మన్మరాలు పెళ్లి కావాలని మొక్కిన లాస్ట్ టైం, ఈసారి మంచిగా బ్రహ్మాండంగా పెళ్లి అయిపోయింది. అమ్మవారికి కూడా మంగళసూత్రం అవన్నీ కూడా తెచ్చి ఈ రోజు పెట్టా. కాబట్టి భక్తులు ఏ కోరిక కోరినా అమ్మవారు అన్ని కూడా కోరికలు పూర్తి చేస్తుంది. ఈసారి కోరుకున్న అందరూ కూడా నమస్కారం. ఎల్లమ్మ తల్లికి జై. ఆనాడు హైదరాబాద్ నగరానికి విపత్తు వచ్చినప్పుడు వందల వేల మంది చనిపోతున్న సందర్భంలో రక్షగా నిలిచినటువంటి బల్కంపేట ఎల్లమ్మ ఇటీవల కాలంలో భక్తుల యొక్క విశ్వాసానికి తోడుగా లక్షల మంది భక్తులు వస్తున్నా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నా, భక్తి పరవశంగా సేవలు కొనసాగుతా ఉన్నాయి. ఈ రోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో ప్రభుత్వ పక్షాన, దేవాదాయ సభ్య పక్షాన పట్టు వస్త్రాలను సమర్పించి జరుపుకోవడం జరిగింది. ఈ కళ్యాణం లోక కళ్యాణం కొరకు, ఆ అమ్మవారి కళ్యాణం ద్వారా అందరూ సుఖ సంతోషాలతో ఉండి సుభిక్షంగా ఉండాలని అమ్మవారు ప్రార్థిస్తారు. ఇటీవల కొన్ని అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు, వందల వేల మంది, అది విమాన ప్రమాదం కావచ్చు, అగ్ని ప్రమాదం కావచ్చు, లేదా బ్లాస్ట్ కావచ్చు, ఇటువంటి జరగడం వల్ల కొంత అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. మరొకసారి ఆనాడు హైదరాబాదు ఇబ్బందులు ఉన్ననాడు నిలిచిన అమ్మవారు ఇవాళ తెలంగాణ ప్రజలకు ఆశ్చర్యపోతుంది, అండగా ఉండాలని ఈ సంవత్సరం కూడా బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈసారి కావచ్చు, డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కలిసి అన్ని ఏర్పాట్లు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా అందరూ బాగుండాలని అమ్మగారిని కూడా కోరడం జరుగుతుంది. నమస్కారం. ఈ రోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. మరి ఎంతో మంది భక్తులు ఉదయం నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి గంటలు స్కూల్లో నిల్చొని అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళని కొంచెంగా తొందరగా ఉదయం వాళ్ళకి దర్శనం చేస్తే బాగుంటుంది. అలాగే ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలందరికీ దేశ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. సమస్త జగత్తుకు, సమస్త విశ్వానికి, సమస్త జీవకోటికి ఏ శక్తి ఆధారమో ఆ శక్తే అమ్మవారు. అలాంటి స్వయంభూగా అనాది కాలం నుంచి ఎల్లమ్మ దేవతగా, గ్రామీణ దేవతగా ఏర్పడి చాలా మంది జగత్తుకు
జీవరాశికి ఆశీర్వదించే శక్తి మహిమాన్విత బుద్ధి. దుర్గే స్మృత హర్షభీతి మశేషంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాంగదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కారుణ్య సర్వోపకార కరుణాయ సదాచిత. మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా ఆవిష్కరించినటువంటి పూర్ణకుంభం లాంటి దేవత బల్కంపేట ఎల్లమ్మ. చాలా మందికి ఈతి బాధలు పోయి ఆరోగ్యవంతులై సత్సంతాన ప్రవృత్తి పదోన్నతి కలిగి సుఖంగా సంతోషంగా ఉండే మహిమాను శక్తివంత అలాంటి ఆవిడ కళ్యాణం నాడు పాల్గొనడం జన్మాంత సుకృతంగా భావిస్తూ అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలి సమస్త విశ్వాన్ని కోరుకుంటూ మరీ ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అభినందన తెలియజేస్తూ ఆశీర్వాదం. ఈసారి ఎలా అనిపించింది గురుజీ? చాలా ఏర్పాట్లు బాగున్నాయి. మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ పెద్దలు మా పొన్నం ప్రభాకర్ గారు, చాలా మంది పెద్దలు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారుల యొక్క సహకారం సౌజన్యం, ఇతర అధికారుల యొక్క సహకారం సౌజన్యం, దేవాదాయ ధర్మాదాయ యొక్క సౌకర్యం సౌజన్యం ఇవన్నీ కూడా వెరసి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఘనంగా కళ్యాణం ఏర్పాటు చేసినందుకు మాన్య ముఖ్యమంత్రి మాకు అత్యంత ఆప్తులు మనసులోని మనసు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని కూడా అమ్మవారు రాష్ట్ర ప్రభుత్వాన్ని చల్లగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. ఎలా అయిందమ్మా దర్శనం ఈసారి? చాలా బాగుంది, చాలా సంతోషంగా బల్కంపేట వెళ్ళాము. ఈ కళ్యాణం మాత్రం చాలా సంతోషంగా జరిగిందండి. ఎలాంటి ఇబ్బందులు కానీ, అసలు పబ్లిక్ క్రౌడ్ కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటివి ఏం లేవండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి మేమంతా. ఈసారి సౌకర్యాలు ఎలా ఉన్నాయంటారు? చాలా బాగుందండి ఈ సంవత్సరం మాత్రం. బల్కంపేట ఎల్లమ్మ విశిష్టత అంటే ఏం చెప్తారు? అమ్మవారి ఇక్కడ బావిలో నెలిసిందండి. ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ళ తరాల నుంచి అమ్మవారి ఇక్కడ వెలిసిందండి. అమ్మవారు అప్పుడు చిన్న టెంపుల్ ఉంటుండే, అమ్మవారి దగ్గర చిన్న గుడి, బావిలో నిలిచింది అమ్మవారు. ఇప్పటికీ బావిలోనే ఉంటది. పైకి అమ్మవారిని కూర్చోబెట్టారు. అమ్మవారు ఇప్పుడు కాదు, తరతరాల నుంచి నడుస్తున్నది ఈ చరిత్ర. అమ్మవారి కళ్యాణము మంగళవారం రోజు ఆషాఢ మాసంలోనే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ బల్కంపేటలో కళ్యాణం వచ్చేసి. చాలా అంటే ఇప్పుడు కొన్ని ఏళ్ళ నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించడం మంగళవారం రోజు అంటే చాలా ముఖ్యమైన రోజు అమ్మవారికి. ముఖ్యంగా పూజలు చేసే ఈ రోజులు అండి ఇవి అమ్మవారికి ఆషాఢ మాసం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మంచిగా అనిపిస్తుంది అన్న కళ్యాణం. మంచిగా అందరూ దర్శనాలు కూడా మంచిగా అవుతున్నాయి. కానీ క్యూ లైన్లు కూడా మంచిగా, అన్ని క్యూ లైన్లు కూడా డిపార్ట్మెంట్ కూడా మంచిగా చేసింది ఈసారి. క్యూ లైన్లు కూడా మంచిగా, అందరూ దర్శనం కూడా తొందరగా అవుతుంది. ఇంకా ధర్మ దర్శనం అయితే ఇంకా మంచిగా నీట్ గా తొందరగా అవుతుంది ధర్మ దర్శనం కూడా. ఇంకోటి ఊరేగింపు ఉంటది, గడ్డాలు ఊరేగింపు ఉంటది. పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేస్తుందంటారా ఈసారి? పోలీస్ సపోర్ట్ చేస్తుంది. మన ఇక్కడ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా అందరూ సపోర్ట్ చేస్తారు మంచిగా. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇప్పుడు ఇంతకు ముందు పోయినసారి కంటే పోయినసారి గ్రూపులు డబ్బుల్లో ఉండదు. ఈసారి అయితే అంతగా ఏమీ కనిపించట్లేదు. అందరికి దర్శనం చేసుకోవడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. మంచి సౌకర్యాలు చేశారంటారా ఈసారి? సౌకర్యాలు మంచిగా చేసినారు గవర్నమెంట్. ఇంకోటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏమైనా చెప్తారా ఈసారి? గత ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఉండేది కదా, అప్పుడు కొంచెం మూగుడు దబ్బుల్లో కొంచెం ఉండేది. ఇప్పుడు పోలీస్ వాళ్ళతో, ఈ గవర్నమెంట్ పోలీస్ వాళ్ళతో మొత్తం మంచిగా నీట్ గా చేసినారు అంతా ఈ డిపార్ట్మెంట్. చెప్పండి అమ్మా, ఎలా జరిగింది దర్శనం? దర్శనం చాలా బాగా జరిగిందండి. ఏర్పాట్లు కూడా అన్ని బాగా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శివశక్తులు అందరూ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులు రేవంత్ రెడ్డి సార్ గారికి. ఇప్పుడు అమ్మవారు చాలా మహిమ కలిగిన తల్లి అండి. ఇక్కడ 700 సంవత్సరాల నుండి కూడా అమ్మవారు చాలా సత్యమైన తల్లిగా వెలిసి ఉంది. ఇక్కడ బావిలో నుంచి జలదుర్గగా అందరికి భక్తులకి ఆశీర్వాదం ఇస్తుంది కాబట్టి కోట్లాది మంది ప్రజలు వస్తున్నారు. ఇప్పుడు అప్పుడు 700 సంవత్సరాల క్రితం కూడా శివశక్తులు జోగినీగా పండుగ చేసేవాళ్ళు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఎండోమెంట్ లో వెళ్ళిన తర్వాత కూడా దర్శనాలు కూడా బాగా కొంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆమె జనని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్క భక్తుల పైన అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. ఆమెకి కోట్లాది కళ్ళు ఉన్నాయి అమ్మవారికి. భక్తులు ఎవరు చింతించకూడదు, భక్తులు ఎవరు బాధపడకూడదు. అమ్మవారి ఆశీస్సులు మీకు దూరంగా ఉన్నానని మీరు అనుకోవద్దు. అమ్మవారి ఆశీస్సులు అందరి పైన ఉంటాయి. జై రేణుకెళ్ళమ్మ తల్లికి జై. సౌకర్యాలు ఎలా ఉన్నాయంటారు? సౌకర్యాలు కొంచెం చాలా స్ట్రిక్ట్ గా టఫ్ గా పెట్టారు. అక్కడ ఒకటి ఏంటంటే జోగినీలను కానీ డోనర్స్ ని కానీ పంపించలేరు. మా ఫాదర్ అయిన మా పెద్దనాయన గారు పూనా వెంకటేష్ గౌడ్ గారు అని పెద్ద డోనర్ అమ్మవారికి, మీకు అందరికి తెలిసే ఉంటది. ఆయన అమ్మవారికి బంగారు పట్టు చీరను కూడా గిఫ్ట్ గా ఇచ్చారు అమ్మవారికి. ఆయన అమ్మవారు పెద్ద భక్తుడు, ఆయన పెద్ద డోనర్. ఆయన ఈ సంవత్సరం లేనందున మాకు VVIP పాస్ అయినందుకు కొంచెం బాధపడ్డాము, కానీ వచ్చాము.
అమ్మవారు మమ్మల్ని పిలిపించుకుంది, అమ్మవారి దర్శనం మేము చేయించుకున్నాము. చాలా సంతోషంగానే వెళ్తున్నాం. కానీ ఒకటి ఏంటంటే మా పెద్దనాయన గారు అయిన పెద్ద డోనర్ గారు కూడా వెంకటేష్ గౌడ్ గారు లేనందున కొంచెం చింతిస్తున్నాము. అదొక కొంచెం చిన్న లోటుగా బాధగా మాకు అనిపించింది. కానీ ఆయన చాలా పెద్ద డోనర్ అమ్మవారికి. ఆయన ప్రతి ఆదివారం ఖచ్చితంగా ఎల్లమ్మ తల్లి దర్శనానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆయన లేరు. కానీ ఖచ్చితంగా అందరికి అమ్మవారి దర్శనం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తుడి పైన ఉంటాయి, భక్తురాల పైన ఉంటాయి. వాళ్ళు ఏం బాధపడకూడదు. ఆదిశక్తి అమ్మవారు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన అమ్మవారు ప్రతి ఒక్కరిని దీవిస్తుంది. జై రేణుకెళ్ళమ్మ తల్లికి జై. చెప్పండి మేడం, దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది, కానీ మెయింటెనెన్స్ అస్సలు బాగాలేదండి. పోలీస్ వాళ్ళ మాట కూడా వినట్లే ఎవరు. అందరు దర్శనానికి వస్తారు కదా, ఇక్కడ టైం పాస్ కి రారు కదండి. ఇంతసేపు కూర్చున్నాం, మేము కూడా 3 hours కూర్చున్నాము, కానీ అక్కడ రావట్లేదు. అసలు దర్శనమే కాలేదు మాకు అసలు. మేనేజ్మెంట్ ఫెయిల్ అయిందంటారా మరి? అవును, మేనేజ్మెంట్ బాగాలే, అస్సలు బాగాలే. నేను ఎవరు వచ్చినా చెప్తాను అదే మాట. మినిస్టర్స్ వచ్చినా ఎవరు వచ్చినా సరే నా ముందు అస్సలు బాగాలే మెయింటెనెన్స్ అయితే. ఇలా జరిగింది అనుకుంటున్నారు? అసలు కరెక్ట్గా ఉండాలండి, సెక్యూరిటీ కరెక్ట్గా ఉండాలి. స్ట్రిక్ట్గా ఉంటే అక్కడ లోపల ఎంట్రీ మాకు డోనల్ పాస్ ఉన్నంత స్ట్రిక్ట్గా పెట్టారు. ఇక్కడ వచ్చేసి దర్శనమే లేదు అసలు. మాకు వేస్ట్ కదండి. అదే అంతసేపు కూర్చొని మేము అంతసేపు వెయిట్ చేస్తాం. కళ్యాణం అయిపోయినాక వెయిట్ చేస్తాం. తొందరపడి ఏం పోలే మేము. అసలు స్టేజ్ పైకి కూడా వెళ్ళాలి మేము. అసలు ఇక్కడే మొక్కుకున్నాం దూరం నుండే. వేస్ట్ కదా. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థకు కానీ? మంచి చూసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ అన్నా ఇట్లా కాకుండా చూసుకోవాలి కదా. మంచిగా సెక్యూరిటీ వాళ్ళు వినాలి. ప్రజలు కూడా పోలీస్ వాళ్ళు ఇంతమంది పెట్టారు, వాళ్ళ మాట వినకుండా తోసుకుంటే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నీట్గా వెళ్ళిపోవచ్చు కదా. సెక్యూరిటీ ఒకటి మంచిదే ఉన్నది, చూసుకుంటున్నా. వాళ్ళ మాట వినట్లే ప్రజలు, అంతే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉందండి, చాలా డిఫరెన్స్. మాకు అస్సలు నచ్చలే. అసలు మినిస్టర్ వచ్చి చెప్పినా నేను చెప్తాను అదే విషయం. లాస్ట్ ఇయర్ వచ్చాము, ఈ ఇయర్కి చాలా తేడా ఉంది. మాకు చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం కూడా. మేము కూడా కార్పొరేటర్ ఇంట్లో నుంచి వచ్చాము. ఇప్పుడు లక్ష్మీ బాలరెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళ కో-సిస్టర్నే నేను. వాళ్ళ కో-సిస్టర్నే. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ చాలా తేడా ఉంది, అస్సలు బాగాలే. ఓవరాల్గా భక్తులకు కానీ ఇక్కడ వచ్చే భక్తులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు మరి? భక్తులక కొంచెం క్యూ మెయింటైన్ పాటించాలండి. అందరూ నీట్ గా వెళ్ళాలి, తోయకుండా అవ్వండి. అందరు కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చారు అది ఇక్కడ. అందరి సంగతి చూసుకోవాలి కదా, తోయడం వేస్ట్ కదా. అది అక్కడ తొందరగా వెళ్ళి ఏం చేస్తారండి, అందరు మొక్కడానికి వచ్చారు కదా. ఇప్పుడు మేము గొడవ పడితే వాళ్ళు ఊరుకోరు కదా. చాలా సేపు అయింది నాన్న. ఈ జైల్లో పెట్టినట్టు ఇంట్లోనే ఉన్నాం మేము. ముంగటి పోతలే, కదులుతలే, లైన్ ఏం లేదు. అంత పెద్ద పెద్దలని, ఎమ్మెల్యేలని, వాళ్ళని, లీడర్లని సరే, కానీ వాళ్ళు కూడా భక్తులు. వాళ్ళకి తీయండి, మమ్మల్ని కూడా చూడాలి. హలో, మమ్మల్ని కూడా చూడాలి కానీ నాన్న చూస్తలేరు. కొంచెం మీరు చెప్పండి, ముంగట వదలండి. 2 గంటలైందమ్మా ఇక్కడ నిలబడి. ఎట్లా మేడం? చాలా అన్నాం. చిన్న 5 గంటలైంది ఇక్కడ నిల్చొని. చిన్న పిల్లలు ఉన్నారు మేడం. ఇప్పుడు నిన్న ఎంతసేపు వీడియో తీసుకుంటూ వాళ్ళందరినీ తీస్తురు. మాకు వీడియోలు వద్దు, మాకు చెప్పడాలు మాకు వద్దు. ఇవన్నీ మా కాళ్ళు వస్తున్నాయి. మేము కూడా 60 ఏళ్ళకి వచ్చినాం, చిన్నపిల్లలం కాదుగా మేడం. మరీ అన్యాయం కదా. ఇవి ఎంతసేపు మేడం, ఇవి ఇరగొట్టుకోనికి ఎంతసేపు అవుతుంది చెప్పు? ఎంత బాధపడుతున్నాం, కాళ్ళు వస్తున్నాయి. ఒక పిల్లలే, చిన్నపిల్లలేరు అక్కడ. సో చెప్పండి అన్న, ఈసారి ఎలా ఉన్నాయి సౌకర్యాల పరంగా చూసుకున్నట్లయితే? ఈసారి ఎలా జరుగుతుందా? ఈసారి రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఏర్పాట్లు కూడా బాగా చేయడం జరిగింది. భక్తులు కూడా ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లలో బాగా చూసుకుంటున్నారు. ఫ్రీగా కూడా దర్శనం జరుగుతుంది. బాగా జరుగుతుంది. ఈసారి అరేంజ్మెంట్లు బాగా జరిగాయి. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది కార్యాచరణ మొత్తం? నెక్స్ట్ రేపు ఎలా బోనాలు ఉత్సవం ఉంటాయి? తప్పకుండా అంటే టెంపుల్ కమిటీస్, కొత్తగా ఫామ్ అయిన కమిటీస్ అందరూ మెంబర్స్ కూడా అందరితో కలిసి ముందుకు మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తాం. ఎంత ఎత్తున భక్తులు దర్శనానికి రావచ్చు అనుకుంటున్నారు ఈసారి? సుమారుగా ప్రతిసారి 1 లక్ష మంది జనాలు వస్తారు. ఈసారి మరి పెరగొచ్చని మేము ఆశిస్తున్నాం. మల్కంపేట ప్రతిష్టత అంటే ఏం చెప్తారు మీరు అసలు? ప్రతిష్టత అంటే అమ్మవారు బావిలో వెలుస్తారు ఇక్కడ. అదే ప్రతిష్టత. ఈ టెంపుల్ కి ఎక్కడ కూడా నీళ్ళ సౌకర్యం ఎక్కడ, అంటే అసౌకర్యం ఎక్కడ జరగదు. బావిలో నుంచే నీళ్ళని వాడతారు. సో ఇక్కడ ఎప్పుడు కూడా అమ్మవారు అందరినీ చల్లగా చూస్తుంది ఇక్కడ.
ఓకే, ఇక్కడ భద్రతా పరంగా చూసుకున్నా, గవర్నమెంట్ పరంగా చూసుకున్నట్టు ఈసారి మంచిగా చేస్తున్నారంటారా? 100% గా ఈసారి అరేంజ్మెంట్స్ బాగా జరిగాయి. పోయినసారి కన్నా ఈసారి బాగా జరిగాయి. డీసీపీ గారి పర్యవేక్షణలో జరుగుతుంది. పోలీసు బృందానికి చాలా కృతజ్ఞత. బాగా జరుగుతున్నాయి ఈసారి.